కమల్ హాసన్ రాజ్ కమల్ బ్యానర్ పై రజనీకాంత్ ను హీరోగా తీసుకొని భారీ బడ్జెట్ సినిమా తీయనున్నారు. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. 2027 సంక్రాంతికి రిలీజ్ లక్ష్యంగా చేసుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మళ్లీ కలిసి భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు. కమల్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్ లో ఈ చిత్రం రూపొందనుంది. దర్శకుడు సుందర్ సి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు రాజ్ కమల్ లో వచ్చిన అన్ని సినిమాల కంటే ఎక్కువ బడ్జెట్ తో ఈ ప్రాజెక్టు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొదలుపెట్టి 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. జైలర్ 2 తర్వాత రజనీ నుండి వచ్చే చిత్రం ఇదే కావడంతో ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఎక్కువ. ప్రాణ స్నేహితుడు రజనీతో కలిసి చేస్తున్న సినిమా కావడంతో కమల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రమోషన్స్ నుండి ప్రొడక్షన్ వరకు అన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంతో పెద్ద విజయం సాధించి స్పెషల్ గా నిలవాలని కమల్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కలయికపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. రామ్ చరణ్, సందీప్ రెడ్డి వంగ కలయిక గురించి వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టమైంది. ఆయన కొత్త సినిమాలు సైన్ చేయలేదు. పెద్ద తర్వాత చరణ్ చిన్న విరామం తీసుకుంటారట. టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ తో సందీప్ రెడ్డి వంగ కలిసి సినిమాలు తీస్తున్నారన్న వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఇవన్నీ కేవలం పుకార్లేనని ఆయన బృందం స్పష్టం చేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో ఉన్నది పెద్ది RC-17 మాత్రమే. పెద్ది షూటింగ్ పూర్తయ్యాక ఆయన కుటుంబ బాధ్యతల కోసం చిన్న బ్రేక్ తీసుకుంటారు. భార్య రెండో బిడ్డను కనబోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రేక్ తర్వాత మళ్లీ సెట్స్ కు వచ్చి తన లైనప్ లోని ప్రాజెక్టులను కంటిన్యూ చేస్తారు. దీంతో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తారన్న ఊహాగానాలకు పూర్తి స్టాప్ పడింది. అయితే ఫ్యాన్స్ ఈ విషయంలో నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రామ్ చరణ్ ఇప్పటికే 2 భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పెద్ద సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా RC-17 కూడా ఫ్లోర్ పైకి రాబోతోంది. కాబట్టి రామ్ చరణ్ కెరీర్ ట్రాక్ లో ఎలాంటి మార్పు లేదు. దుల్కర్ సల్మాన్ స్క్రిప్ట్ సెలెక్షన్ గురించి స్పందించారు. హిట్ అయితే మంచిదని, ఫ్లాప్ అయితే విమర్శలని చెప్పారు. ప్రేక్షకుల అభిప్రాయం మారుతుందన్నారు. మంచి సినిమాలు చేయడమే లక్ష్యమని తేల్చారు. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ స్క్రిప్ట్ ఎంపికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన సినిమా హిట్ అయితే స్క్రిప్ట్ సెలెక్షన్ గొప్పగా కొనియాడతారని, ఫ్లాప్ అయితే స్క్రిప్ట్ చదవడం కూడా రాదని విమర్శిస్తారని అన్నారు. ఇది సహజమేనని, కానీ తన లక్ష్యం ఎప్పటికీ మంచి సినిమాలు చేయడమేనని స్పష్టం చేశారు. దుల్కర్ కెరీర్ లో హిట్స్, ఫ్లాప్స్ 2 ఉన్నాయి. కానీ ప్రతి సినిమాకు ఆయన కష్టపడతారు. ప్రేక్షకుల అభిరుచి మారుతూ ఉంటుందని, అందుకే ఒక్క సినిమా ఫలితంతో స్క్రిప్ట్ ఎంపికను కొలవడం సరికాదని ఆయన అభిప్రాయం. మలయాళం, తమిళం, హిందీ, తెలుగు భాషల్లో దుల్కర్ నటిస్తూ పాన్ ఇండియా ఇమేజ్ సాధించారు. ప్రతి ప్రాజెక్టుకు ఆయన శ్రమ ఒకటే అని అన్నారు. హిట్ లేదా ఫ్లాప్ ఫలితం ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.